ఈ భీమవరం డిఎస్పీ గారి వ్యవహారం ఏంటండి? ఆ విషయంలో మరి జనసేన చీఫ్ నేరుగా డీజీపీ గారికి లెటర్ రాయడం ఏం జరుగుతోంది అసలు? అంటే ఏదో ఇప్పుడు కాసేపు చూస్తే ఏమో తెలుగుదేశంలో ఏదో ఒక లుక్ కనిపిస్తుంది, కాకపోతే అది మర్చిపోదాం అనుకుంటే జనసేనలో ఏదో ఒకటి బయటపడుతుంది. ఏం జరుగుతోంది అక్కడ? డిఎస్పీ ఎవరు? ఆ జయసూర్య ఎవరు? ఏం చేశారు ఆయన? ఇదే సార్, ఇప్పుడు చూడండి, దీని మీద హుటా హుటిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చేశారు. ఎక్కడైనా చూసారా ఈ విడ్డూరం మీరు? ఉప ముఖ్యమంత్రి, ఒక హోం మంత్రి గారు అందుబాటులో ఉండగా హోం మంత్రి గారిని ఎవరైనా దీని మీద వివరణ కోరి లేదా డీజీపీ గారిని దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయమని ఆదేశించమని కోరతారు. ఎక్కడేమంటే ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా మరి హోం మంత్రి ఉందనుకున్నారా లేదనుకున్నారా తెలియదు కానీ ఈయన ఆదేశాలు జారీ చేశారు. మరి ఇక్కడ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే మాత్రం నోరు మెదపరు. ఎలా ఉందో చూడండి పవన్ కళ్యాణ్ గారి తీరుతెన్నులు. అంటే అక్కడ కూడా సామాజిక పరమైన ఇబ్బంది తలెత్తింది కదా ఏంటి? ఈ పేకాట క్లబ్బులకి తన పేరు చెప్పి వసూళ్లు చేయటాలు ఇవన్నీ కూడా మరి ఎందుకు టాలరేట్ చేస్తారు? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిబద్ధతతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆయన. అందుకనే ఆయన ఆ దాన్ని ఆ ఆవేశాన్ని వెంబడే లేఖ రూపంలో డీజీపీకి పంపించారు ఆయన. అదే సార్, ఆయనకి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండాలనే దాని మీద అవగాహన లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ అవగాహన అస్సలు లేనటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు మాట్లాడిన మాటలు రేపు ఉదయాన్నే మర్చిపోయేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ రకంగా ప్రవర్తించాలో తెలియనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, యావత్ భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారే. ఇది ఎలా దానికి బయటకు ఈ వచ్చింది? సంఘటన జయసూర్య ఎపిసోడ్ ఎలా బయటకు వచ్చిందండి అసలు? ఏ ఎక్కడ ఇదే దాని సార్, వెనకాల ఉన్న దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏమీ లేదు. ఆ ముడుపుల భాగవతంలో వాళ్ళకి పొసగినటువంటి వ్యవహారం, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల పైన, ఈ పేకాట స్థావరాలు, పేకాట క్లబ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా జరుగుతున్నాయంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఈరోజు పేకాట శిబిరాలు. అధికార పార్టీ ఉమ్, నాయకుడైతే చాలు, ఎక్కడైనా కానీ ఈ మట్కాలు, ఈ పేకాట దందాలు, క్లబ్బులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకుని నడుపుతున్నారు ఈరోజు రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల్లో ఈ సంస్కృతి రాష్ట్రంలో కనపడలేదు. మరి ఇప్పుడు ఈ వీళ్ళకి కూటమి నేతలకి పొసగ్గా జరిగినటువంటి వ్యవహారంలో బయట వచ్చిన అంశమే ఇది. అది తప్ప మరొకటి కాదు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారనడం ఏం లేదు. వాళ్ళ నాయకులు కొట్టుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంచాయతీ పోతే ఆయన మా నాయకుల్నే మీరు లెక్క చేయరనేటువంటి తీరుతో ఈయన నేరుగా డీజీపీ గారిని ఆదేశించేటువంటి పరిస్థితి. దీంట్లో పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. గట్ లిక్కర్ కేసు ఏమవుతుంది సార్? ఎందుకంటే జోగి రమేష్ గారుకి వసంత కృష్ణప్రసాద్ గారు ఛాలెంజ్ చేయటం, ఆయన కూడా ప్రతి కౌంటర్ ఛాలెంజ్ చేయటం, ఈ మధ్యలో వాట్సాప్ చాట్లు, కలిసి కూర్చున్న ఫోటోలు, ఆ, మొత్తంగా ఏంటంటే జనార్దన్ రావు గారును ఈయన బాల్యమిత్రులు అన్నట్టు మరి పోర్ట్రే చేయటం, ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు గారు అప్పుడేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడటం, ఆ వీడియో బయటకు అంటే మరి రిమాండ్కి వెళ్ళక ముందర వీడియోనా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో తీసిన వీడియోనా? అది ఎలా బయటకు వచ్చింది అసలు? ఇదేంటి లీక్స్ అన్ని ఏంటి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో లేదు కానీ అనారోగ్యానికి గురి చేసేటువంటి మద్యము బెల్ట్ షాపుల ద్వారా, వేలాది బెల్ట్ షాపులు ఈరోజు ప్రతి ఒక్క మారుమూల కుగ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఒకటి రెండు ఏర్పాటు చేసుకొని మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేటువంటి పరిస్థితుల్లో దీనిని సొమ్ము చేసుకోవడానికి నేరుగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టేసినటువంటి పరిస్థితి. అది కూడా కూటమి నేతలు. ఈ సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు, వీళ్ళందరూ ఎవరి వ్యక్తులు? ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తికి గతంలో యావజ్జీవ శిక్ష పడితే, అది కూడా ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపితే దానికి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని యావజ్జీవ శిక్ష నుంచి క్షమాభిక్షతో బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఈరోజు ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు? జనార్దన్ రావు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? ఎక్కడ మద్యం ఫ్యాక్టరీని, నకిలీ మద్యం ఫ్యాక్టరీని పట్టుకున్నారు? దీని మూలాలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే పెద్ద ఎత్తున జయచంద్రారెడ్డిని ఈరోజు మీరేటగా పంపించింది కోవర్ట్గా? జయచంద్రారెడ్డిని మీరే పంపించారటగా? జయచంద్రారెడ్డిని పంపించినప్పుడు కోవర్ట్ అయితే పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? తెలియక మరి ఇప్పుడు నేర్చుకుని ఉండొచ్చు తెలిసిందా దాన్ని. కోవర్ట్ అని? ఉమ్. కోవర్ట్ అనే అంశం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు తెలిసిందా? అంటే ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందంటే, వాసుదేవన్ సార్,
వాళ్ళకి అనుకూలంగా రోజులు గడిచిపోతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎక్కడైనా వీళ్ళకి ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ జరుగుతుంటే వెంటనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అంటించాలి. దానికి నిదర్శనమే జనార్దన్ రావు ఎపిసోడ్. జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చిన రోజు కస్టడీలోకి తీసుకొని బలవంతంగా వీడియో తీయించారు అతని దగ్గర. అతను అంతకు ముందు ఇచ్చారు కదా మీరే. మరి ఒకే వ్యక్తి రెండు వర్షన్లు ఎలా చెప్తాడు? అక్కడి నుంచి వచ్చి వెంటనే ఈ యొక్క వ్యవహారం బయటపడిన వెంటనే అతనే సొంతంగా వీడియో విడుదల చేసి దీంట్లో ఎటువంటి ఎవరికి ప్రమేయం లేదు, నేను వచ్చి నిజాలు చెప్తానని బయట వచ్చిన వ్యక్తి రావడం ఇంకా ఇది జోగి రమేష్ గారికి అంటించేటువంటి కుట్ర. కళ్ళకు కనపడుతుంది ఈ ప్రభుత్వ కుట్ర ఏ రకంగా ఉందని. ఎందుకంటే వాళ్ళు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి టార్గెట్ చేసింది పేద ప్రజల్ని. చీప్ లిక్కర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసి వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల బెల్ట్ షాపులకి వాటిలంతా కూడా సప్లై చేసి పేద ప్రజల ప్రాణాలు తీసేటువంటి పని చేశారు వీళ్ళు. మరి ఈరోజు ఆ పేద ప్రజల కడుపు మంట ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయో దేశం మొత్తం తెలుసు. ఒక చిన్న అవకతవ కూడా జరగనటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆధీనంలోనే క్రయ విక్రయాలు సాఫీగా నాణ్యమైనటువంటి మందు అందుబాటులో ఉంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలాగా పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆలేదు. ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుందన్నటువంటి చందాన రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవహారం అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి మంచి ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ వస్తుంది. ఇవన్నిటికీ పరిణామాలకి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తగినటువంటి మూల్యం చెల్లించుకుంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఆరోగ్యాన్ని అందుబాటులో పెట్టకుండా అనారోగ్యం మీదే ప్రభుత్వం దృష్టి పెడుతుంది.